సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటారు? బీజేపీ అండి. అంటే బీజేపీ ఎందుకు రావాలనుకుంటే ఇక్కడ కేంద్రం ఇది అధికారంలోకి కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కాదనుకుని బీజేపీ వస్తుంది. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఇండియా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఉచిత పథకాలని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు తప్పితే ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా అందరూ బాగుపడాలనే ఉద్దేశం కొద్ది ఎవరు రాలేదు. వీళ్ళు ట్యాక్సులు పెంచుతున్నారు, వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. ఇవ్వడం మంచిదే, కాకపోతే ఈ ట్యాక్సులు పెంచడం ఎందుకు, వీళ్ళకి ఇవ్వడం ఎందుకు? అదే మోదీ గారు చూడండి, రైస్ ఇస్తున్నారు, తినడానికి తిండి ఇస్తున్నారు. బాగుపడడానికి మనకి ఫ్యాక్టరీస్ కానీ, బాగుపడడానికి కంపెనీస్ కానీ కొత్త వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు, విదేశాల నుంచి 1000 కోట్ల పెట్టుబడి వస్తుంది. సో మనకు కావాల్సింది అది తప్పితే జనాలకు ఫ్రీగా ఇచ్చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు బస్సులో చూస్తున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద వెళ్ళాలంటే నేను ఇంతకుముందు బస్కి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు బస్కి వెళ్ళలేకపోతున్నా, క్యాబ్ తీసుకొని పోవాల్సి వస్తాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారంట. ప్రజల గురించి అంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. అలా అని చెప్పి బీఆర్ఎస్ లాగా వీళ్ళు మోసం చేస్తారా చేయరా అని తెలియదు. వాళ్ళు ఏదో మనకి జాబులు ఇస్తారు అని చెప్పేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. వీళ్ళు మాత్రం చేస్తారని అనుకుంటున్నాం, జాబ్స్ అయితే ఇస్తారు, కానీ మన దేశం ఇంకా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. రాష్ట్రం అది ముందుకెళ్ళాలంటే ఈ ఉచిత పథకాలు అనేది పక్కన పెడితే కాంగ్రెస్ వస్తుంది, కానీ అలాంటి నాయకులు ఎవరు కాంగ్రెస్లో లేరు. ఉచిత పథకాలు వద్దు నేను ఇవ్వను అనే నాయకుడు ఎవరు లేరు. సో కంపల్సరీ బీజేపీ వస్తేనే దేశం బాగుపడుతుంది, ముందుకెళ్తుంది. అంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ వల్ల ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు. దాని ప్రభావం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ మీద ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో చూపబోద్దు అంటారా? ఉండాలి అని నేను అనుకుంటున్నా, కానీ జనాలు ఎట్లా అంటే మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ ఓట్లేయడం. ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లలో అదే అయింది, డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లేస్తున్నారు. కానీ మన దేశం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించట్లేదు. ఎంతసేపు నాకు 1000 రూపాయలు వచ్చిందా 2000 వచ్చిందా నేను ఓటేసానా అదే అడుగుతున్నారు. అదొకటి. అధికారంలోకి రావడం కోసం ప్రజలకు డబ్బులు మేపుతున్నారంటారా? రైట్, అది కరెక్ట్, 100%. డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయట్లేదు జనాలు. రీసెంట్గా మనం చాలా వీడియోస్ కూడా చూసాం, నా ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని చాలా వీడియోస్ చూసాం. అంతేందుకు నాకు కూడా ఇస్తాను వచ్చారు, నేను తీసుకోలేదు. అంటే ఇప్పుడు అధికారంలోకి రావాలంటే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడానికి లోకల్లో ఉన్న నాయకులు బాగా చేస్తారు. అవును, చేస్తున్నారండి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన పార్టీలో వేయించుకుంటున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే వేస్తున్నారు. ఫస్ట్ మనకి మార్పు రావాలి. ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం అనేది మార్పు మనకి రావాలి. అంటే కొన్ని పార్టీలు వచ్చేసరికి మీరు ఎక్కడైనా డబ్బులు తీసుకోండి, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోండి, మా పార్టీకే ఓటేయండి అని చెప్పేసి కొంతమంది చెప్పడం ఈ మధ్య నేర్చుకున్నారు రాజకీయ నాయకులు చేసే కొత్త పద్ధతి ఇది. దాని గురించి ఏమంటారు? అలా ప్రజలను ఇబ్బంది డబ్బులు తీసుకోండి అని ప్రత్యేకంగా మోటివేట్ చేస్తున్నారు, తీసుకోండి మీరు తీసుకోండి అని. అది తప్పండి. ఎవరైనా ఇప్పుడు దేశాన్ని ముందుకు నడిపించడానికి వీళ్ళ నాయకుల్ని బయటికి పెడుతున్నాం, నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నాం. అలాంటి వాళ్ళే ఇలా తప్పు చేయండి అని చెప్పేసి మళ్ళీ చేయడం. ఎవడైతే తప్పు చేస్తున్నాడో డబ్బులు ఇస్తున్నాడో వాడిని పట్టుకొని రండి, వాడిని జైల్లో పెట్టండి అని చెప్పాలి. కానీ నాయకులు చెప్పేది తప్పండి. డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకే వేయండి అని మాత్రం చెప్పడం తప్పండి. అంటే ఈ డబ్బులు తీసుకొని గెలిచిన నాయకులు తర్వాత ప్రజలను పట్టించుకుంటారంటారా? పట్టించుకోరండి. అది మనం ఆల్రెడీ చూస్తున్నాం. అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, ఏ ఒక్కరికి కూడా ఇన్ని రాష్ట్రాలలో పైకి వస్తుంది, అంటే ఎంపీ సీట్స్ వస్తున్నాయి, కానీ ఎక్కడ ఫ్రీగా ఇస్తామని చెప్పట్లేదు, అధికారంలోకి వచ్చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు? వీళ్ళకి ఉచిత పథకాలు తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. నేను దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఈ రకంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి మాత్రం ఒక్కరూ అనట్లేదు. ఎంతసేపు ఉచితాలు, వాటి మీదనే ఓట్లు పడుతున్నాయి తప్పితే ఇంకే దేని మీద లేదండి. అంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీని మత పార్టీ అంటున్నారు, అందులో వాస్తవం ఎంత? సార్, మతము అనేది అది ఆలోచన లేని వాళ్ళ పని అండి. మతం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఎక్స్పోజ్ కాలేదు, నేను బీజేపీ అని చెప్పేసి. నాకేముంది, నేను బొట్టు పెట్టుకుంటాను, అన్నీ చేస్తాను, కానీ అవతల వాళ్ళు ఎక్కువ చేస్తున్నారన్న ఉద్దేశం కొద్ది నేను చేయాల్సి వస్తుంది. అంతే తప్ప నేను ఎప్పుడు మతం మారలేదు కదా. నేను బీజేపీ అనేది కూడా ఒక పార్టీ, అది హిందుత్వం మీద రావట్లేదండి, దేశం బాగుపడాలనే ఉద్దేశం కొద్ది ముందుకు వస్తుంది. అది ఆర్ఎస్ఎస్ అనేది కూడా మతం పార్టీ అని అంటున్నారు, అది మతానికి సంబంధించింది కాదు. నా మతాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను అంతే తప్పితే నేను ఇంకెవరిని కించపరచట్లేదు కదా. ఒక మతాన్ని కానీ వేరే వాళ్ళని కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరిని కించపరచట్లేదు. నా మతం నేను గొప్పది అనుకుంటున్నాను, వేరే వాళ్ళు కూడా వాళ్ళ మతం వాళ్ళకి గొప్పది అనుకుంటున్నారు. సో అట్లాగే ఎవరైనా అనుకుంటారు కదా, అంతే.
ఓకే. ఆ, ఈ ప్రచారాలు జరిగేటప్పుడు జనాలు జై శ్రీరామ్ అని చెప్పేసి పార్టీ ర్యాలీలలో కూడా స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే వేరే మిగతా మతాలను కానీ లేదంటే మిగతా పార్టీ వాళ్ళని కానీ అట్లా ప్రలోభ పెట్టడానికి ఛాన్స్ ఉంది కదా. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు జై అంటే సోనియా గాంధీ అంటారు, రాహుల్ గాంధీ అంటారు, రాజీవ్ గాంధీ అంటారు. నేను నన్ను దేవుని నమ్ముకుంటున్నాను, దేవునికి అంటున్నాను కానీ నేను మోదీజీ అనట్లే కదా. ఎవరైనా జై శ్రీరామ్ అంటే తప్పే ఉంది అందులో. జై శ్రీరామ్ అనేది తప్పు కాదు. జై శ్రీరామ్ అనేది తప్పు అనట్లేదు నేను. ఏంటంటే పార్టీ ప్రచారంలో ఆ పదాన్ని వాడటం ఎంతవరకు కరెక్ట్ అంట. అది మా దేవుని తప్ప న్యాయం అనేది ఒకటి ఉంది. జై శ్రీరామ్ రాముడి గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ నీతిమంతుడిగానే ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఆ పదాన్ని మనం ఎన్నుకున్నాం అంతే తప్పితే అది ఒక మతతత్వ పార్టీ అనేమో లేకపోతే ఇదని కాదు. ఆ పార్టీని ఎందుకు అనకూడదు మేము? వేరే వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటున్నప్పుడు నేను ఎందుకు అనుకోకూడదు? అంటే అట్లా అనడం వల్ల ఏంటంటే మిగతా పార్టీ వాళ్ళు అంటే అపోజిషన్లో ఉంటారు చూసారా, వాళ్ళు ఈ పార్టీ మత పార్టీ అని చెప్పేసి జనాలకి రుద్దడం జరుగుతుంది. మరి ఇదే వాళ్ళని ఎవరైతే మీకు ఈ క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని అనమానండి, వేరే వాళ్ళను ఈ మాట అంటారేమో, నువ్వు ఎందుకు అంటున్నావు ఈ మాట అని. వేరే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ దేవుని గురించి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళని అనగలుగుతారా? జై శ్రీరామ్ అంటేనే మాత్రమే ఈ మాట వస్తుంది. వేరే మాట అంటే వాళ్ళు అంటే ఎందుకు రానట్లేదు? వాళ్ళు అనకూడదని ఎందుకు అనరు? వాళ్ళు ఒకటే నినాదం ఉంటుంది. ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఎన్నుకుంటారు, మాట్లాడతారు. వేరే వాళ్ళు కూడా కించపరచాలని అనుకోవట్లేదు. కానీ మన వాళ్ళు మనకే మాత్రమే ఇది హిందువులలో ఉన్న లొసుగులు. హిందువులు మాత్రమే చేస్తున్నారు ఇది ఎక్కువ. బీజేపీ పార్టీని మత పార్టీ అనొద్దు, ఇది ప్రజా పార్టీ అని చెప్తున్నారు. అంతేనండి. ఓకే. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తామన్నా? 100% బీజేపీ. 100% బీజేపీ. మిగతా పార్టీలు రావు అనుకున్నారా? వస్తాయండి. కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ లోకల్గా కొంచెం బాగా స్టాండర్డ్గా ఉన్నారు కాబట్టి కొన్ని రావచ్చు. కానీ సెంట్రల్ మాత్రం బీజేపీ వస్తుంది. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లోనే కాదు కేంద్రంలో కూడా బీజేపీ ఉంటే దేశాభివృద్ధి జరిగింది అంటారు. రైట్, 100%.